నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించి న్యాయవాదుల రుణం తీర్చుకుంటానని నూతనంగా ఎంపికైన న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చౌడప్ప భరోసానిచ్చారు. మా కదిరి బార్ అసోసియేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిగింది. దీంట్లో ప్రధానంగా మా ఎన్నికలో ప్రధాన భూమిక వహించిన మా మిత్రులు కదిరి బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో అధ్యక్షునిగా కె చౌడప్ప, ఉపాధ్యక్షునిగా కె రమేష్ నాయుడు, జనరల్ సెక్రటరీలుగా ఇద్దరు ఈక్వల్ రావడం వల్ల సురేంద్ర వెంకటరామరెడ్డి, మరి తర్వాత జాయింట్ సెక్రటరీగా శివ, తర్వాత వచ్చి అప్లోడ్ పేరు లైబ్రరీ సెక్రటరీ జ్ఞానవర్ధన్ రెడ్డి, ట్రెజరర్ దుద్దే రాఘవేంద్ర ఎన్నిక కావడం జరిగింది. ఇది ఎన్నికకు చాలా ముక్తకంఠంతో మా కుటుంబ సభ్యులంతా, ఈ బార్ అసోసియేషన్ కుటుంబ సభ్యులంతా ఒక మామూలు పండుగ వాతావరణం అనుకుందాం, అంతా కలిసి ఒక ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది.
దీంట్లో ఎవరు హెచ్చు ఎవరు తగ్గు అనేది కాదు. దీన్ని మా కదిరి బార్ అసోసియేషన్ చరిత్రకి భవిష్యత్తులో మంచి రాబోయే రోజుల్లో ఏడీజే కోర్టు కానీ రిమైనింగ్ ఏమైనా కానీ కావాలంటే కూడా కలిసికట్టుగా పనిచేసి అన్ని సమస్యలు కూడాను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చేసినారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. తర్వాత మా పైన విపరీతమైన మా పైన ఒక బాధ్యతాయుతమైన పదవులు మాకు కట్టబెట్టి బార్ అసోసియేషన్లో సక్రమమైన పద్ధతిలో మా యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా మాకు చాలా కాలంగా 30-40 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ఏడీజీ కోర్టు విషయంలో తీవ్రంగా కృషి చేసి వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల కంప్లీట్ అయ్యే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారి సహాయ సహకారాలతో అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిగ్నిటీ డికోరం అడ్వకేట్ ప్రొఫెషన్ యొక్క విలువలను కాపాడుతూ మంచి సేవ చేసి ప్రజలందరికీ కూడా, మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి సేవా దృక్పథంతో పనిచేస్తూ వాళ్ళకి సత్వర న్యాయం పొందే విధంగా అందరినీ అడ్వకేట్లు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బార్ అసోసియేషన్లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత కోర్టులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వీలైనంత తొందరగా 1 by 1 సత్వర పరిష్కారం చేసే విధంగా మా టీం అంతా కూడా ఒక టీం ఇండియా లాగా పనిచేసి కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఓట్లు వేసి గెలిపించిన న్యాయవాద మిత్రులందరూ, సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నా పైన ఆదరించినారు. వీళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటాను. రెండో విషయం ఏమంటే, బార్ అసోసియేషన్లో చాలా రోజుల నుంచి 30-35 ఏళ్ళుగా చాలా సమస్యలు పేర్కొంటున్నాయి. దాని తర్వాత మాకు మిగతా కోర్టులు రావాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి మా వంతు కృషిగా అధ్యక్షులు చౌడప్ప గారి సహకారంతో, తర్వాత ఎవరైతే మా రాజకీయ నాయకులు ఉన్న ఇప్పుడున్న వాళ్ళందరి సహకారంతో వాటన్నింటినీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నా మీద ఇంత పెద్ద పదవి అప్పగించిన నా సహచరులకి, నా సీనియర్లకి, తర్వాత పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా విజయం నా ఒక్కరితో కాదు, అందరూ కలిసికట్టుగా నన్ను అందరూ ప్రోత్సహించి చేసిన వాళ్ళందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధికి నా చేతనంత వరకు సహాయం చేస్తూ నేను నా బార్ అసోసియేషన్కి మంచి పేరు తీసుకొని వస్తానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటాను. Yeah, respected and honorable members of the executive committee and esteemed seniors advocate, my dear colleagues and friends. First and foremost, I stand before you today with immense gratitude and humility. Being elected unanimously as a treasurer of our prestigious Kadiri Bar Association is not just an honor, but profound responsibility that I accept with the utmost sincerity. I thank NSG sir and JNS sir for proposing me. I extend my heartfelt thanks to each and every one of you for placing me trust. This unanimous mandate reflects not just faith but my abilities, but also the collective commitment to the growth and unity of the association. To my fellow executive committees, I assure you of my unwavering dedication of work collaboratively to uphold the values and objectives we all cherish. As a treasurer, I recognize the critical role in this position play ensuring the financial health and transparency of our association. The entire accounting concept is built on the prudence, consistency and accrual. And the advocacy made me vigilant. It is also well known that the assets are not only the form of cash but may exist in various forms. Therefore, from today onwards, the Bar Association will maintain account books, trial balance, profit and loss account, and balance sheet. So, my primary focus will be maintain accountability, foster transparency, and support collective goals. So, now let us turn our attention to in the matter of grave significance. Our legal teamwork and urgent need for a reform. The flaws in our legal system. A call for a change. The law must evolve with the time, but unfortunately, some of our legal provisions remain frozen in the history. Take, for instance, Section 35A of the Civil Procedure Code runs as follows. No court shall make any such order for the payment of any amount exceeding 3,000 rupees, the limits of the pecuniary jurisdiction, whichever is less.